నవదుర్గ వంటల పోటీకి స్వాగతం సుస్వాగతం. పోటీగా జరుగుతున్న నవదుర్గ వంటల పోటీని మీరందరూ చూస్తున్నారు కదా. ఓకే, మరి ఈ రోజు కూడా పోటీ పడి వంట చేయడానికి మన నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? yes please welcome. ఓకే, మన పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి నెక్స్ట్ ఓకే, మరి ఇప్పుడు మన జడ్జెస్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. జడ్జెస్ ప్లీజ్ వెల్కమ్. మరి జడ్జెస్ కూడా వచ్చేసారు, రాజు గారు అండ్ అలాగే మన రాజు గారు. ఓకే, మరి ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ ని కూడా పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ భార్గవి గారు. మన స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేసారు, భార్గవి గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే ఓకేనండి, మరి అందరూ రెడీగా ఉన్నారు. మరి ఇవాళ మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే? హాయ్, నా పేరు పద్మావతి. నేను హౌస్ వైఫ్ని. అభిరుచి నవదుర్గ వంటల్లో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ పోటీలో విన్ అవుతానని కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఓకే, మరి ఈరోజు మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ పద్మావతి గారు. ప్లీజ్ వెల్కమ్. రావడమే టెన్షన్ పడుతూ వస్తున్నారు. చూడండి ఎలా కారిపోతున్నాయో. హడావిడిగా. ఏం చేస్తున్నారు మీరు? మినప సున్నుండలు. మినప సున్నుండలు. ఓకే, మరి మినప సున్నుండలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మినప సున్నుండలకి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు. మినప సున్నుండలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి పద్మావతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మరి టైం స్టార్ట్ చేసేనా? ఓకే, రెడీ స్టార్ట్. మినపప్పు వేగించి మీరు నార్మల్ గా మెల్లి మాట్లాడినా పర్లేదు. ఇక్కడ మాత్రం ఎక్స్ప్లెనేషన్ గట్టిగా అక్కడ ఇక్కడ అందరికి వినిపించే విధంగా ఉండాలి. ఓకే, మినపప్పు వేగించి, పొట్టు మినపప్పు వేగించి తీసుకొచ్చాను. ఓకే, ఇవి మిక్సీకి వేసుకోవాలి. ఓకే, ఇలా రండి, వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, ఈ పౌడర్ని బౌల్లో వేసుకొని ఓకే, ఇది బెల్లంతో కలిపేసుకోవాలి. తర్వాత మనం దీన్ని గీతో కలుపుకుందాం. కానీ సున్నుండలు యాక్చువల్లీ మొత్తం నెయ్యితో కలుపుతారు, అంటే చాలా హెల్దీ అండ్ అలాగే ఫ్యాట్ కూడా. కానీ చిన్నపిల్లలకి మంచిది కదా. అవును, సన్నగా ఉన్న వాళ్ళు బాగా లావ్ అవ్వచ్చు. అవును, మీరేంటండి ఇక్కడ కాంపిటీషన్కి వచ్చి ఇలా సింపుల్ గా చేసే సున్నుండలు చేసుకున్నారు? అది హెల్తీ ఐటమ్ కదా. హెల్తీ ఐటమ్ కానీ అందరికి తెలిసిన ఐటమ్ కదా. కానీ పొట్టు మినపప్పుతో చేయాలని అనేది స్పెషల్ అంటారా? బెల్లంతో. సో ఈ సున్నుండ బెల్లం ఐరన్ కదా. సో ఈ సున్నుండతో మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతాను అనుకుంటున్నారా? సార్ చేయండి, ఫాస్ట్ చేయండి, అట్లీస్ట్ టైం అన్న సేవ్ అవుతుంది. అట్లీస్ట్ 5-6 నిమిషాల్లో చేస్తే. సున్నుండలు ఇంత ఈజీయా? జనరల్ గా అయితే అంతే, ఇంకా చుట్టేయడమేనా? అంతే, ఇంకేం లేదా? అలా సర్వ్ చేసుకోవడమేనా? అంతే, ఇంకేముంది. అయితే మరి అవి సరదాగా చుడుతూ మా కోసం పాట పాడండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. వావ్ సూపర్ బాగా పాడారు. అయిపోయాయా మీ సున్నుండలు? అయిపోయాయి. సో అర్జెంట్గా గీత చేతిలో పెట్టేయండి, అది టైం ఆఫ్ చేస్తుంది. మినప సున్నుండలు రెడీ. వెరీ గుడ్. ఓకే, సో చాలా ఫాస్ట్గా జస్ట్ 6 minutes 47 secondsలో అయిపోయినాయి మీ సున్నుండలు చేయడం. ఓకేనండి, మరి మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేసే విధానం: పొట్టు మినపప్పును వేయించి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, నెయ్యి వేసి బాగా కలిపి ఉండల్లా చుట్టుకోవాలి. అంతే, మినప సున్నుండలు రెడీ. పద్మావతి గారు చాలా ఫాస్ట్ గా చేశారండి. ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలో చేసిన ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే. సో అర్జెంట్గా ఫాస్ట్గా తీసుకెళ్ళి జడ్జెస్కి ఇచ్చేసి మీరు వచ్చేసి. ఓకే, జడ్జెస్ అయితే బాగుంది అని చెప్పేసి అన్నారు. హ్యాపీయా? సో హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, మిగతా పార్టిసిపెంట్స్ ఎలా చేస్తున్నారో చూడండి. ఓకేనా? వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ అయితే చక్ సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది. అంత సూపర్ ఫాస్ట్ గా సందర్భంలో మనం కూడా సూపర్ ఫాస్ట్ గా ఒక బ్రేక్ తీసుకుందాం. అయితే ఓకే, MTR మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అయిన తర్వాత మీరే టేస్ట్ చూసి చెప్పండి. అది నాకు ఎందుకు అర్థం కావట్లే, వంట ఎలాగూ తినట్లేదని చెప్పి నా బ్రెయిన్ తినేస్తున్నాను. అవును నిజం, నువ్వంటే నాకిష్టం.